ప్రభు నామము స్తుతింపబడును గాక. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మాటలు కొన్ని మరి చూద్దాం. దానియేలు గ్రంథంలో నుండి 2వ అధ్యాయము 31వ వచనం ప్రకారం. ఇక్కడ నెబుకద్నెజర్ రాజు గారు ఒక కల కన్నారు. ఆ కల మర్చిపోయారు. కల యొక్క భావాన్ని చెప్పమని ఆ రాజ్యంలో ఉన్న వారిని కొందరిని, అనగా శకునగాండ్రను, గారడి విద్య గలవారిని, జ్ఞానులను, జ్యోతిష్కులను, వీళ్ళందరినీ కూడా పిలిపించి కల చెప్పాలి, కల యొక్క భావాన్ని చెప్పాలి, లేదంటే మీ ప్రాణాలు తీస్తా అని చెప్పేసి రాజుగారు గట్టిగా చెప్పేస్తాడనమాట. వారు చెప్దామని వస్తారు కానీ వారు చెప్పలేకపోయారు. దానియేలు గారి గురించి కూడా ఇక్కడ రాజుగారికి సమాచారం అందింది. దానియేలు అయితే మంచిగా చెప్తాడు రాజా అని చెప్పేసి తనను కూడా పిలిపిస్తారు. పిలిపించినప్పుడు చెప్తాడనమాట. రాజా, మర్మములు బయలుపరిచేది దేవుడు, ఆయన పరలోకమందున్నాడు. ఆయన సహాయం తీసుకుని నేనేమైనా చేయగలను, నాకు కొంచెం టైం ఇవ్వు అని చెప్పేసి రాజుగారిని అడిగినప్పుడు సరే తీసుకో అని చెప్పేసి కొంత సమయం ఇస్తాడనమాట. ఆ సమయంలో దానియేలు భక్తుడు వచ్చి ఈ విషయాన్ని యేసు పాదాల ముందు పెట్టి, ప్రభువా, నువ్వు మర్మములు బయలుపరిచే దేవుడు కదా నాయన. అయ్యా, రాజుగారు కల యొక్క భావాన్ని మరి ఏ కల కన్నాడో నాకైతే తెలియదు తండ్రి, నువ్వు బయలుపరచాలి అని చెప్పేసి పట్టుదలతో మరి ప్రార్థించి గోజాడి తన కాడి నుంచి అంటే దేవుని సహాయము కోరి ఉన్నాడు గనక ఆ పరలోకమందున్న తండ్రే తనకు బయలుపరిచి ఈ వివరణంతా కూడా మరలా తనకి తెలియజేసిండనమాట. పరిశుద్ధాత్మ దేవుడు అలా తెలియజేసినప్పుడు అదంతా పట్టుకొని ఆ ప్రత్యక్షతలు, ఆ కల యొక్క మరి భావము అన్నీ చెప్పి మరి పంపిస్తారు అనమాట. ప్రభు దగ్గర తీసుకొచ్చుకుండు ఇవన్నీ కూడా. ఈ జ్ఞానం ఎవరిచ్చారు? దేవుడిచ్చిండు. ఈ తలాంత్ ఎవరిచ్చారు? ఆయనే ఇచ్చిండు. అలాగా మరి ఆ విషయాన్నంతటిని కూడా తీసుకొచ్చి రాజ్యం ముందు పెడతాడనమాట. ఏమని చెప్తా ఉండు? 2వ అధ్యాయము 31వ వచనంలో, అది బ్రహ్మాండమైన ప్రతిమ, ప్రకాశవంతమైన ప్రతిమ, ఇకపోతే గొప్ప భయంకరమైన రూపము గలది అని చెప్పేసి నీ ఎదుట నిలిచింది మహారాజా. మరి ఆ ప్రతిమ యొక్క వివరణ ఇగో ఇలా ఉన్నది అని చెప్తాడనమాట. ప్రతిమ యొక్క శిరస్సు మేలి బంగారముతో చేయబడినది, దాని రొమ్ము భుజములు వెండితో చేయబడినవి, ఉదరము తొడలో చేసి ఇత్తడితో చేయబడినవి, మోకాళ్ళు ఇనుముతో చేయబడినవి, ఇకపోతే పాదములు, 2 పాదములు అంటే 2 కాళ్ళకి ఎన్ని వ్రేళ్ళు ఉంటాయి? పాదాలకి 10 వ్రేళ్ళు ఉంటాయి. ఇవట ఇనుము మట్టితో కలిసి చేసిన పాదములు అని చెప్పేసి ఇదంతా కూడా రాజుగారికి వివరిస్తూ ఉన్నాడు. చూడండి, కొంతమంది కళను కన్నంక కళ యొక్క భావాన్ని, దాని అర్థం చెప్పండి అని అడుగుతారు ఎవరినైనా, అంటే దేవుని పిల్లల్ని అడిగినప్పుడు అది సాధ్యమైతే, దేవుని చిత్తమైతే చెప్పగలిగితే చెప్తారు, ప్రార్థన చేస్తే, లేకపోతే తెలియకపోతే తెలియదని చెప్తారు. కానీ దానియేలు భక్తుడైతే దేవుని పాద సన్నిధిలో గోజాడి మొరపెట్టి అడిగి దాని అర్థము పట్టుకొని వచ్చి రాజు ముందు చక్కగా మరి కళ్ళకు రాత్రి తను ఏ కళ అయితే కన్నాడు ఆ కళనంతటిని కూడా, దాని భావానంతటిని కూడా, కళే కాదు కళ భావాన్ని కూడా చక్కగా తన ముందు నిలవబడి వివరించడానికి ఎవరిచ్చారు ఈ కృప? దేవుడిచ్చిండనమాట. ఆయన కృప దానియేలు పొందుకొని ఉన్నాడు. ఆయన కృప లేకపోతే ఇవన్నీ చెప్పలేడనమాట. అంటే ఆత్మస్వరూపుడు ఆయనలో ఉన్నాడనమాట. పరిశుద్ధాత్మ దేవుడు ఇవన్నీ కూడా బోధిస్తూ ఉంటాడనమాట. ఇప్పుడు మనలో కూడా కొంతమంది, దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే దానియేలు భక్తుడు ఎంత తగ్గించుకొని ఉన్నాడు. రాజా, నాకంతా తెలుసు, నేను చెప్పగలుగుతా అని చెప్పలేదులే, కానీ అక్కడ దేవుణ్ణి హైలైట్ చేసి మాట్లాడిండు రాజు ముందు. అలాగనే మనకి ఎన్ని వరాలు ఇచ్చినా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత వాక్యము తెలిసినా మనం ఏం చేయాలంట? తగ్గించుకొని ఉండాలి.
ప్రభు సహాయం తీసుకొని ఏదైనా చెప్తా. దేవుని చిత్తమైతే ఇది చేస్తా, అది చేస్తా అని చెప్పేసి మనం మాట్లాడాలనమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇలాగా ఇవంతటిని గూడా దేవాది దేవుడు దానియేలు భక్తుడికి తెలియజేసిండనమాట. అటువంటి మర్మములు బయలుపరిచే దేవుడు మన దేవుడు. అంత గొప్ప దేవుణ్ణి మనం ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. ఆమేన్. మనం గూడా ఏదైనా విషయము మనం అడగాలనుకుంటే ఆయన పాద సన్నిధిలో గోజాడి, అడిగి పొందుకోవాలనమాట. అప్పుడు మనకి దేవుడు ఏదైనా ఇస్తాడు. ఆయన కృప కావాలన్నా, ఆయన వరాలు కావాలన్నా, ఏది కావాలంటే అది ఇస్తాడు. అంత ఓర్పు, సహనం, ఓపిక మనకుండాలన్నమాట మొట్టమొదటిగా. ఆ ఓపిక లేకుండా, ఓర్పు లేకుండా, సహనం లేకుండా మనం ఏ వరాలు తీసుకున్నా గానీ, మరి ఇస్తాడు గానీ దాన్ని మనం వాటిని మరి వాడుకోవాలి, దాన్ని కాపాడుకోవాలి. మరంత భయము, భక్తి మనలో ఉండినట్లయితే గనక ఇవన్నీ గూడా మనం చేయగలుగుతాం. ఆయన సహాయము తీసుకొని చేయగలుగుతాం. మన సొంత జ్ఞానం గాదు, సొంత బలము గాదు, సొంత శక్తి గాదు గానీ, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని నడిపిస్తా ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ కొద్ది మాటలు దేవుని వినికిలో దీవించి ఆశీర్వదించబడును గాక. ఆమేన్.